ఇక్కడైతే ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదండి. కానీ మనమైతే వీడియో కోసం కెమెరా తీసుకెళ్లడంతో 25 రూపాయలు అనేది కెమెరా ఛార్జ్ అయితే తీసుకున్నారు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్లోర్. మనమైతే ఇప్పుడు అనకాపల్లి దగ్గరలో ఉన్న చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన అద్భుత ప్రదేశమైన బొజ్జన్న కొండ దగ్గర అయితే ఉన్నాం. నిజం చెప్పాలంటే ఇక్కడికి రావడానికి ముందు నేను కూడా కొండే కదా అరగంటలో చూసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. ఒక్కసారి ఈ అందమైన గార్డెన్స్ చూడండి, ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారో. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ట్రావెల్ అంటే మనకు వెంటనే గోవా, ఊటీ, మనాలి గుర్తొస్తాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి ప్రదేశాలు ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు. కొన్నిసార్లు దూరంలో ఉన్నదే గొప్ప అనిపిస్తుంది, కానీ మనకు పక్కనే ఉన్న చరిత్రను మిస్ అవుతూ ఉంటాం. ఈ మెట్లు ఎక్కుతుంటే నాకైతే ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు మనం లిఫ్ట్ లేకపోతే రెండో ఫ్లోర్కి వెళ్ళలేకపోతున్నాం కదా. అలాంటిది అప్పట్లో ఎంత పెద్ద కొండ మీద ఆశ్రమాలు నిర్మించి జీవించారంటే వాళ్ళ ఓపిక ఏ స్థాయిలో ఉండేదో ఊహించండి. అయితే నిజం చెప్పాలంటే ఇంకో 100 మెట్లుంటే నేను కూడా చరిత్ర తర్వాత చూద్దాం, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అనుకునేవాడినేమో. సరే, ఇప్పుడు మనం ఈ గుహల దగ్గరికి వచ్చేసాం. నిజంగా ఎంత పెద్ద రాళ్ళను అప్పట్లో ఎలా చెక్కారో ఏమో, కానీ ఇప్పుడైతే గోడకు చిన్న రంధ్రం పెట్టాలన్న డ్రిల్లింగ్ మిషన్ వాడుతున్నాం. ఇదిగోండి, మీకు కనిపిస్తుంది కదా, ఈ గుహలో బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసేవారట. చూడండి, లోపల అయితే ఒక స్తూపం ఉంది. ఇది బౌద్ధ సంప్రదాయాల్లో చాలా పవిత్రమైన నిర్మాణాలంట. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఒక్కసారి ఈ కొండపై నుంచి వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్రాంతాన్ని చాలామంది బొజ్జన్న కొండ, అలాగే లింగాల మెట్ట అని కూడా పిలుస్తారట. ఈ 2 కొండలపై విస్తరించిన ఈ పురాతన కట్టడాలు భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్నాయంట. ఇక్కడ ఎక్కడా కూడా ప్లాస్టిక్, చెత్త అనేవి కనిపించడం లేదు. ఎందుకు అంటే ముందు ఎంట్రన్స్లోనే ప్లాస్టిక్ నాట్ అలౌడ్ అని చెప్పేస్తున్నారు. ఈ పక్కనే ఉన్న మరో మెట్ల మార్గం గుండా మనమైతే ఇప్పుడు పైకైతే వెళ్ళి చూద్దాం పైన ఏమున్నాయో. మనమైతే చివరిగా పైకి వచ్చేసాం. ఇక్కడైతే ఎర్ర ఇటుకలతో కట్టినటువంటి గోడలు, అలాగే రాయితో చెక్కిన పెద్ద స్తూపాలు కనిపిస్తున్నాయి. ఇవి చూడండి, చూడటానికి చిన్నగా ఉన్న వేల సంవత్సరాలుగా ఎండ, వాన, గాలి తట్టుకొని నిలబడి ఉన్నాయి. ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే చిన్న చిన్న స్తూపాలు చాలానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక ఎందుకు అందరూ ఈ ప్రదేశం గురించి ఎంతగా మాట్లాడతారో ఇప్పుడైతే అర్థమవుతుంది. ఒకసారి వ్యూ చూడండి, ఒకవైపు పొలాలు, మరోవైపు చిన్న చిన్న గ్రామాలు, మధ్యలో ఈ కొండపైన ఈ గాలి. నిజంగా వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇక్కడ నిలబడి చూస్తే ఆ ఫీలింగే వేరు. ఇప్పుడైతే నేను ఆ పైకి ఎక్కి పైన ఎలా ఉందో చూపిస్తాను, వచ్చేయండి. పైన అయితే అంతగా ఏమీ లేదు, ఎండిపోయిన గడ్డి, చిన్న చిన్న ఇటుకలు తప్ప ఏమీ లేవు. కానీ ప్రశాంతమైన గాలి అయితే మాత్రం వస్తుంది. చూడండి, అంతా కూడా ఇటుకలతోనే నిర్మించారు. ఈ చివరి నుంచి అయితే ఏదో దారి ఉంది, ఒకసారి అక్కడికి కూడా మనం వెళ్ళి చూద్దాం. ఈ
ఈ మెట్లు దిగేటప్పుడు నా మోకాళ్ళు మాత్రం మళ్ళీ ఇలాంటి చరిత్రలు ఎక్కొద్దు అంటున్నాయి. ఈ రోజైతే సూర్యుడు ఫుల్ అటెండెన్స్ వేశాడు. ఎండ మాత్రం రికార్డులు బదులు కొడుతుందండి. మీరు చూస్తున్నారు కదా, నా చుట్టూ అయితే ఎవ్వరూ లేరు, అంత నిర్మానుష్యంగా ఉంది. కాస్త భయం అయితే వేస్తుందండి. ఇవన్నీ దాటుకొని మనమైతే ఈ చిన్న చిన్న స్తూపాల దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక్కసారి చూసేయండి. ఈ మెట్లు గుండా వెళ్తే నేరుగా కిందకైతే వెళ్ళిపోతాం. కానీ ఈ పక్కకి మరేదో దారి ఉంది, ఒక్కసారి అయితే వెళ్ళి చూద్దాం పదండి. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ కూడా మెట్లు ఎక్కాల్సి వచ్చింది. సరేలే ఎలాగో వచ్చాం కదని చూస్తే ఇక్కడ కూడా చిన్న చిన్న స్తూపాలే ఉన్నాయి. ఇంకా నేరుగా అయితే కిందకు వచ్చేసి వేరే మెట్ల మార్గం గుండా వెళ్తున్నాం. నిజం చెప్పాలంటే సరదా తీరిపోతుంది, కానీ అన్నీ చూపించాలనే ఉద్దేశంతో తిరగవలసి వస్తుంది. ఈ ప్రదేశం అయితే వర్తు అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి ఎంత పెద్ద పెద్ద స్తూపాలు ఉన్నాయో. అబ్బా, నిజంగా చాలా అంటే చాలా అద్భుతం. ఈ సందులోంచి అయితే మరో దారి ఉంది. ఇక్కడ కూడా గుహలేనండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఈ గుహలో మరో స్తూపం అయితే ఉందండి, రండి చూద్దాం. ఎండ మాత్రం చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది. ఎలా అయితే వచ్చామో అలాగే మెట్ల గుండా తిరిగి వెళ్ళాల్సి చూసారుగా చెమటలు ఎలా పడుతున్నాయో. కానీ ఇవన్నీ పక్కన పెడితే కొన్ని ప్రదేశాలు ఫోటోల కోసం కాదు, ఫీలింగ్ కోసం రావాలి. మీకు అవకాశం దొరికితే తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి.